నా జీవితంలో ఒక అందమైన అనుభవం. మాది తెలుగు సినిమాలో ఒక విధంగా తొలితరం కుటుంబం మాది. మా తండ్రి గోపిచంద్ గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారి కంటే ముందే రైతు బిడ్డ సినిమాకి స్క్రిప్ట్ చేశారు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటిగా దర్శకత్వం వహించినటువంటి గృహప్రవేశం సినిమా కూడా నాన్నగారి స్క్రిప్టే. ఆ విధంగా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సినిమాకి సంబంధించిన వ్యక్తులు రావడం అలా ఉండేది. ముఖ్యంగా నాకు 2 సంస్థలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది. ఒకటి అన్నపూర్ణ సంస్థ, రెండోది విజయ సంస్థ. అన్నపూర్ణ సంస్థ నిర్మాత దుక్పాడ మసూరావు గారు, విజయ సంస్థ నిర్మాత చక్రపాణి గారు మా తండ్రి గోపిచంద్ గారికి చాలా ఆప్తమిత్రులు. నాకు చిన్నప్పటి నుంచి ఆ 2 సంస్థలతో తెలియకుండా ఐడెంటిఫై అవుతూ ఉండేవాడిని. నా అదృష్టవశాత్తు అన్నపూర్ణ సంస్థ తీసిన పెళ్ళిటి పిల్లలు యాక్ట్ చేశాను. కానీ నేను సినిమా నటుడిని అయ్యాక విజయ సంస్థ సినిమాలు తీయడం మానేసింది. విజయ సంస్థలో సినిమాలు చేయాలన్న కోరిక నాకు ఫిదా సినిమాతో తీరిపోయింది. ఒక మిస్సమ్మ, ఒక గుండమ్మ కథ లాంటి సినిమాలో నేను నటించేటువంటి అనుభూతిని ఈ సినిమాతో నేను పొందాను. నా చిన్నప్పటి నుంచి నా జీవితం కొన్ని అనుకోని సంఘటనల సమ్మేళనం. అంటే నా మొదటి సినిమా మా భూమి అలా వచ్చింది. నేను హీరోగా నటించిన మొదటి సినిమా అదొక సంచలన సినిమా ఆ రోజుల్లో. ఆ తర్వాత అనేక సినిమాలు అలా అంటే యువతరంగల్ని, ఎర్రమల్లెలు, మరో మలుపు, మంచుపల్లకి ఇలా అంకురం వరకు చేశాను. అన్నీ అనుకోని సంఘటనలే, అన్ని అత్యుత్తమ సినిమాలే, అన్ని మంచి మంచి దర్శకుల దగ్గర నటించిన సినిమాలే. ఆ సినిమాలు నేను అనుకున్న తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత నాకు 2 సినిమాలు నా మీద చాలా ప్రభావం చూపించినాయి. ఒకటి ఏంటంటే కమల్ హాసన్ నటించిన మహానది, రెండోది అమితాబ్ నటించినటువంటి ఖుదాగవా. ఆ రెండిట్లో తండ్రి పాత్ర ఎంత అద్భుతంగా ఉండేదంటే అయ్యో ఇలాంటి పాత్ర ఎప్పుడైనా చేస్తే బాగుండే అనిపించేది. అది చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సృష్టి నాకు ఒక అపూరూపమైన కానుగ్గా శేఖర్ కమ్ముల, దిల్ రాజు గారి ద్వారా ఫిదా సినిమాలో ఒక ఉత్తమమైనటువంటి ఒక తండ్రి పాత్ర ద్వారా నాకు లభించింది. నాకు నిజంగా ఎంత అంటే ఇప్పటికి కూడా ఆ సినిమాలో నటించిన తర్వాత నాకు వచ్చిన స్పందన అంటే దేశాల నుంచి, ఇందాక కూడా న్యూజెర్సీ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే ఇటు తెలంగాణ కరీంనగర్ నుంచి, అటు ఆంధ్ర మండపేట, వైజాగ్ ఇట్లా అనేక ఊళ్ళలో నుంచి అంటే మేధావులు ఫోన్ చేయడం కాదు, పిల్లలు ఫోన్ చేసి మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నాడండి, మిమ్మల్ని చూస్తుంటే అలా అలా అందరూ అనమాట. ఇందాక న్యూజెర్సీ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి మా నాన్నగారు 15 days బ్యాక్ చనిపోయారని, నేను ఎవరితో మాట్లాడలేదు, నిన్న సినిమా చూశాక ఎలా అయినా సరే మీతో మాట్లాడాలనిపించింది అని అలా ఫోన్లు చేస్తుంటే నిజంగా నాకు అసలు ఎలా ఉందంటే ఆ స్పందన నిజంగా అంటే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైన తండ్రిగా నన్ను ఈ సినిమా తీర్చిదిద్దింది. నాకు నిజంగా ఈ సినిమాతో ఉన్నటువంటి అంటే మొన్న ఒక రోజు నాకు ఈ సినిమాతో ఎంత అనుబంధం అయిందంటే సాయి పల్లవి, సరైన వీళ్ళతో మొన్న ఒక రోజు అర్ధరాత్రి పూట సడన్గా మేలుకు వచ్చిందనమాట. నాకు 3 గంటలకు వచ్చి సాయి పల్లవి మీద చాలా బెంగేసింది. ఈ పిల్ల ఎక్కడుంది ఏంటి ఇలా ఏమో ఎక్కడ ఉంది కోయంబత్తూరులో ఇలా అని ఆలోచించి పొద్దున్న నేను సాయి పల్లవికి చెప్పా, మెసేజ్ పంపా, తల్లి హోల్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్, ఎట్లరా ఇట్లా అయితే నీతో నేను అంటే అని నవ్వుతుంది. తర్వాత ఈ విషయం నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్తే ఇలా చేసిందంటే నిజంగా ఎన్ని కాల్స్ అనమాట ఆస్ట్రేలియా నుంచి, అక్కడి నుంచి ఎక్కడి నుంచి, అయ్యో మీరు ఎందుకు అట్లా బెంగగా ఫీల్ అవుతారు, మీరు వచ్చేయండి మా న్యూజెర్సీ, నా దగ్గర ఉండే ఒక 6 months అలా ఆడపిల్లలు, తర్వాత ముఖ్యంగా మగపిల్లలు కూడా ఫోన్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇవాళ కూడా చాలామంది ఫోన్ చేసి నేను మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా, నన్ను మీరు కొడుకుగా ట్రీట్ చేస్తారా అని. నిజంగా ఇట్లా ఈ సినిమా నిజంగా నాకు ఎటువంటి అనుభూతులను మిగిల్చింది. ఒక విషయం మీ అందరికీ తెలిసేమో, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నాకు ఆశ్చర్యం అంటే నాకు అసలు పెళ్లి కాలేదు, పిల్లలేదు. అటువంటి నన్ను ఈరోజు అత్యుత్తమ తండ్రిగా సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ సినిమా నిజంగా నాకు చాలా ఇచ్చింది. 2 పిల్లలకి తండ్రితనం ఇచ్చింది. తర్వాత శేఖర్ కమ్ముల గారు వాళ్ళ కుటుంబం నాకు ఎంత ఇష్టమో, వాళ్ళ కుటుంబం ఎంత మంచి కుటుంబం అది, ఆ కుటుంబంతో అనుబంధం. అలాగే దిల్ రాజు గారి ద్వారా ఆయన సోదరుడు నరసింహారెడ్డి గారిని నాకు అత్యుత్తమ స్నేహితుడిగా ఇచ్చింది. ఇలా ఫిదా సినిమాకి నేను ఫిదా అయిపోయాను. నేను అంటే తెలుగు ప్రేక్షకులు అందరి ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇందాక శేఖర్ గారు చెప్పాను, దిల్ రాజు గారు అందరి సమక్షంలో చెప్పాను, ఫిదా 2 తీయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు